ఓం శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. లలితాంబికాయై నమో నమ. హిట్ టీవీ ప్రేక్షకులకు సుమాంజలుడు. మనము లలితానామాలలో రెమెడీ చెప్పుకునేటప్పుడు చాలామంది ఉంటారు, మా భూముల కొట్లాటలు ఉన్నాయండి, భూముల యొక్క కొట్లాటలు తెగడం లేదు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఆ కోర్టులో కేసులు కూడా తెగడం లేదు, ఎలా చెయ్యాలండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నిజానికి కూడా ఏళ్ళు గడుస్తూ ఉంటాయి కానీ ఆ కొట్లాటలు తెగవు. తరతరాలు ఒక్కొక్కరికి తరతరాలు నడుస్తూ ఉంటాయి కానీ కొట్లాటలు తెగవు. అలాంటి వాళ్ళు మీ కోట్లతోటి ఆ ప్రయత్నాన్ని చేస్తూ అమ్మవారి యొక్క నామం, ఒక నామాన్ని చెప్తాను, అది మీరు జపం చేయండి. ఓం శ్రీ క్షేత్రస్వరూప క్షేత్రేశి క్షేత్రజ్ఞపాలిని అనేటువంటి ఒక నామం ఉంది. ఓం శ్రీ క్షేత్రస్వరూప క్షేత్రేశి క్షేత్రజ్ఞపాలిన్యై నమః అనేటువంటి ఒక నామాన్ని జపం చేయాలి. ఓం శ్రీ క్షేత్రస్వరూప క్షేత్రేశి క్షేత్రజ్ఞపాలిన్యై నమః అనేటువంటి నామాన్ని కానీ, క్షయబుద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చితాయై నమః అనేటువంటి ఒక నామాన్ని, ఈ రెండు నామాలు కనుక జపం చేసినట్టయితే భూముల యొక్క కొట్లాటలు తగ్గిపోతాయి, మీ భూమి మీకు క్షేమంగా ఉంటుంది, దాని మీద ఎలాంటి బాధ లేకుండా ఉంటాయి. ఎలాంటిది? ఓం శ్రీ క్షేత్రస్వరూప క్షేత్రేశి క్షేత్రజ్ఞపాలిని. క్షేత్రం అంటే భూమి, అమ్మవారే క్షేత్రం, ఆమెనే భూమి, ఆమెనే భూదేవత కదా, ఆమెనే క్షేత్రేశి, భూమిని పాలించేది ఆమెనే, భూమి ఆమెనే, భూమిని పాలించేది ఆమెనే, దాన్ని పరిపాలించేటువంటి క్షేత్రజ్ఞపాలిని ఆమెనే పాలిస్తుంది కదా. తర్వాత వాటిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత, వృద్ధి చేయడానికి తగ్గించడానికి కూడా ఆమెనే కారణం. కాబట్టి ఈ నామాలు కనుక మననం చేసినట్టయితే, మననం అంటే మన్నత్రాయ చేసి మంత్ర అని చెప్పి అర్థం, జపం చేయడమే మననం. దీన్ని కనుక జపం చేసినట్టయితే మీ భూముల యొక్క సమస్యలన్నీ, భూ సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. భూములు ఎక్కువ కొనడం కానీ తగ్గించి అమ్ముకోవడానికి కానీ ఈ మంత్రాలు మీకు పనిచేస్తాయి. లేదా మీ క్షేత్రము ఏదో కోర్టులో కేసులో ఉంది అంటే ఆ కోర్టు కేసు తొందరగా ఇదైపోయి మన భూములు మనకు రావడానికి, న్యాయంగా ఉండబడేటువంటి ఒక మన భూములు మనకు రావడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీరు ఎప్పుడే కానీ ఒక్కసారి మీరు లలితానామాలు మొత్తం చదవండి, లలితా సహస్రనామాల పారాయణం చేయండి. ఒక్కొక్క నామం కాదు, శ్లోకాలు 183 శ్లోకాలు ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఈ నామాలు జపం చేయండి. ఏంటి? ఓం శ్రీ క్షేత్రస్వరూప క్షేత్రేశి క్షేత్రజ్ఞపాలిన్యై నమః ఒక నామము, క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చితాయై నమః అనేటువంటిది ఒక నామం. ఈ రెండు నామాలు గనక మీరు జపం చేసినట్టయితే మీ భూములు ఎక్కడగా పోవు, మీ భూములు మీకుంటాయి, ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఓం స్వస్తి. శుభం.